ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో గట్టుపల్లి పునరావాస కాలనీకి చెందిన సుమారు 100 కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సన్నపురెడ్డి జయరామిరెడ్డి ఆధ్వర్యంలో చేరారు. ముందుగా నెల్లూరు రోడ్డు భారత్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరే కార్యకర్తలకు గోవిందరెడ్డి వెంకట సుబ్బయ్య పార్టీ కండువాల్ని వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్సీ గోవిందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకంతో జగనన్న ప్రవేశపెట్టనున్న నవరత్నాలకు ఆకర్షితులై వైసీపీలో చేరడం చాలా శుభ పరిణామమని తెలిపారు. అలాగే బద్వేలు మున్సిపాలిటీ అభివృద్ధికి జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే 200 కోట్ల నిధులు మంజూరు చేస్తారని, తద్వారా బద్వేలు పట్టణాన్ని సుందరీకరణంగా మార్చుకుందామని పేర్కొన్నారు. అలాగే త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి డాక్టర్ వెంకట సుబ్బయ్య, ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డికి మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ కు వేసి అఖండ మెజార్టీతో గెలిపించుకొని బద్వేలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సుందర్ రామిరెడ్డి, భూపాల్ రెడ్డి, యద్దారెడ్డి, ముంతాజ్ బేగం, పోల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి ప్రభుత్వం 5 ఏళ్లు పేదలకు చేసిన పరిస్థితి ఏం లేదు. ఖచ్చితంగా మనం ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలి. ఒక ఇల్లు కావాలంటే వాళ్ళు టీడీపీనా మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చాలా ప్రముఖ నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి అనేక మంది నాయకులు ఇక్కడికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి చేరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి, మన డాక్టర్ వెంకట సుబ్బయ్య గారిని మనం ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీతో శాసనసభ్యునిగా చేసుకోవాలని చెప్పి మీరందరూ కూడా ఇంత భారీ ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ సమావేశం అరవ చిన్న నరసింహులు గారు, అదే మల్లెం కొండారెడ్డి గారు, అదే గడ్డుపల్లి మల్లెం కొండారెడ్డి గారు, దాసరి మిమ్మల్ని అందరినీ కూడా ఈ పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానిస్తున్నాం. మీ రాకతో ఈ పార్టీ నిజానికి చాలా బలమవుతుంది. మనం ఈ మున్సిపాలిటీని బాగు చేసుకోవడానికి మీరందరూ కూడా ప్రముఖ పాత్ర వహించాలి. మనందరం కూడా కలిసికట్టుగా మున్సిపాలిటీని బాగు చేయాలి. మనం చూసాం, ఇంతకు ముందు మీరు అనుకున్నారు కొంతమంది మన మున్సిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు తెలుగుదేశం పార్టీకి ఓట్లేద్దామని చెప్పి మున్సిపాలిటీని గెలిపించినారు. కానీ ఈ 5 ఏళ్లలో ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో మనమంతా చూస్తున్నాం. ఎక్కడా నీళ్లు లేవు, మరి చాలా కాలనీలో రోడ్లు లేవు, మరి డ్రైనేజీలు లేవు, లైటింగ్ లేవు, అనేక సమస్యలు ఉన్నాయి. నిజానికి టౌన్ అనే కానీ చాలా దుర్భరమైనటువంటి జీవితం చాలా మంది గడుపుతున్నారు. రాత్రులు పోతే చాలా మందికి పాములు, తేళ్లు కుట్టినటువంటి అనేక సంఘటనలు జరిగినాయి. కాబట్టి మనమంతా కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళ నాన్నగారి మున్సిపాలిటీకి ఒక 100 కోట్లు ఆ రోజు ఇస్తామని చెప్పినారు. మనం అదే అడుగుతున్నాం, 200 కోట్లు ఇవ్వాలి సార్. అప్పుడు 10 ఏళ్ల కిందట 100 కోట్లు అంటే ఇప్పుడు అంతా కూడా ద్రవ్యోల్బణం వల్ల 200 కోట్లు అయితే కానీ సరిపోదని చెప్పడం జరిగింది. కాబట్టి మనమంతా కూడా పెద్ద ఎత్తున డబ్బుతో మనం మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుందాం అన్న. మనందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. మిమ్మల్ని అందరికీ కూడా మంచి గౌరవం ఇస్తాం. మేము అన్ని విషయాల్లో కూడా మరి రేపు పొద్దున శాసనసభ్యులు అయిన తర్వాత మన వెంకట సుబ్బయ్య గారు మీరు సన్నిహిత సంబంధాలు మీ అందరితో కూడా కొనసాగించి తమ పర అనేటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా తలలో నాలుకై ఆయన వ్యవహరిస్తారు. మీకు ఏదైనా ఎలాంటి ఇబ్బందులున్నా ఆయన సంప్రదించండి, నన్ను కూడా సంప్రదించండి. మనమంతా కూడా అన్నాదమ్ముల్లా కలిసిపోయి ఈ మున్సిపాలిటీని డెవలప్ చేద్దాం. అనేక మంది సభ్యులుగా ఎన్నికైతున్నారు. ఇది మనకు ఒక చరిత్ర. కాబట్టి ఆయన ఆరోగ్యానంతా మీ అందరి ఆరోగ్యం, బద్వేలు నియోజకవర్గంలో ఉండేటువంటి అందరి ఆరోగ్యానికి జగనన్న ఆర్థికంగా భరోసా ఇస్తే మన డాక్టర్ గారు ఒక వైద్యునిగా భరోసా ఇస్తున్నారు మీకు. ఇప్పుడు బీద సామాన్యమైన జనాల కంటా కూడా నేను సేవ చేస్తాననేటువంటి ఒక బలమైనటువంటి కోరికతో తన శాసనసభ్యునిగా రావడం జరిగింది. వేరే ఉద్దేశం ఏం లేదు, డబ్బు సంపాదించుకోవడమో మిగతా ఎన్ని కూడా లేదు. డబ్బు సంపాదించుకోవాలంటే వైద్యులు వాళ్ళకి ఎట్లయినా వస్తాయి, హాస్పిటల్లో ఉంటాయి, మందులు ఉంటాయి, అన్ని పేషెంట్లు ఉంటారు, అవన్నీ కూడా.
కానీ బీదవానికి మేలు చేయాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో వచ్చిన ఆయన్ను మనందరం కూడా ఆశీర్వదించాలి.